అంతా ఓకేనా? ఏం డల్గా ఉన్నావు? నథింగ్. అమ్మాయిలు నథింగ్ అంటే మైండ్లో బిగ్ బాస్ హౌస్ నడుస్తున్నట్టే కానీ చెప్పు ఏమైంది? ఏం లేదు, మా ఆఫీస్లో శాలరీ తక్కువ ఇస్తున్నారు. తక్కువ ఏంటి? ముందే మాట్లాడుకోలేదా మీరు? అలా అని కాదు, అబ్బాయిలకు ఎక్కువ శాలరీ, మాకు తక్కువ శాలరీ. అయినా ఇద్దరు ఒకే వర్క్ చేస్తారు కదా, ఈక్వల్ శాలరీ ఇవ్వాలి కదా. అసలు ఈ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అంటేనే ఐ హేట్ ఇట్. మండిపోతుంది నాకు. నీకు నవ్వెందుకు వస్తుంది? Nothing. నువ్వు కూడా అబ్బాయివే కదా, మా కష్టాలు నీకేం తెలుస్తాయిలే. ఆగా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. నా ఉద్దేశం ఏంటంటే నీకు డిజర్వింగ్ అనిపిస్తే గట్టిగా అడుగు, లేకపోతే మానే. మానేస్తే ఎలా? అలాంటప్పుడు కంప్లైంట్ చేయకు. నీకు 2 ఆప్షన్సే ఉంటాయి. ఒకటి, నీకు డిజర్వింగ్ అనిపిస్తే ఫైట్ చేయి, లేకపోతే ఉన్నదంతా హ్యాపీగా ఉండు. మళ్ళీ నీ మైండే పాడైపోద్ది. ఎందుకు చెప్పు? హే, దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్ అండ్ ఇది ఈజీ కూడా కాదు. ఓకే ఫైన్. పోనీ నీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? మీ సినిమా భాషలో. ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, అందులో ప్రభాస్కి అనుష్క కంటే పేమెంట్ ఎక్కువ ఉంటుంది. Yeah. కానీ అందులో చాలా మంది మేల్ ఆర్టిస్ట్ కి అనుష్క కంటే తక్కువ ఉంటది కదా. ఇప్పుడు నువ్వు క్రికెట్ చూసుకున్నా, మెన్స్ క్రికెట్ చేసిన బిజినెస్ ఫిమేల్ క్రికెట్ చేయదు. సో ఎవరు తెచ్చే వాల్యూని బట్టి, బిజినెస్ ని బట్టి వాళ్ళకంత డిమాండ్ ఉంటుంది. సరే, నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే అమ్మాయిలకు చిన్నప్పటి నుండి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మనకి మంచి పేరు తెస్తారు కదా. బా, అలా అమ్మాయిలకు చిన్నప్పుడే ఫ్రీడమ్ ఇచ్చి బయటికి పంపిస్తే ఆటో వాళ్ళతో లేచిపోతున్నారు. హే, ఎవరు భయాలు వాళ్ళవి. నువ్వు బయాస్ గా మాట్లాడుతున్నావు అండ్ దట్స్ రూడ్. See, I know it's a very bad joke. I'm sorry. కానీ ఎంకరేజ్ చేయకపోతే అసలు ఉమెన్ స్పోర్ట్సే ఉండవు కదా. నువ్వు ఇలా సినిమాలు తీస్తావా? మొదటిదా సానియా మిర్జా టెన్నిస్ ఆడుతుందా? వేరే వాళ్ళు ఇంకోటి చేస్తారా? ఇక్కడ అమ్మాయిలు ఐఏఎస్, ఐపీఎస్, నేను గట్టిగా స్పోర్ట్స్ ఆడి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కొడతానంటే ఎంకరేజ్ చేయకుండా బుద్ధునోడు ఎవ్వడూ ఉండడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? వీళ్ళు అబ్బాయిలు స్మోక్ చేస్తే మేము చేస్తాం, వాళ్ళు అర్ధరాత్రి 12 తిరిగితే మేము 1 తిరుగుతాం. వాళ్ళకంటే బాడీ కౌంట్ ఎక్కువ పెంచుకుంటాం. దీనేమో ఫెమినిజం మీనింగే మార్చేశారు. హే, ఐఎమ్ నాట్ లైకింగ్ దిస్. సి, నువ్వు తప్పుగా అనుకున్నా ఇదే నిజం. ఒక వీకెండ్ నైట్ పబ్లో ఉండే పాపులేషన్ గ్రౌండ్లో ఉండదు. కావాలంటే నేను నీకు రాసిస్తా. వీళ్ళకి తాగడానికి ఉన్న ఫ్రీడమ్ ఏదైనా పీకడానికి ఎందుకు ఉండదు చెప్పు? ఎనీవేస్, ఇన్ మై ఒపీనియన్, women has always been treated and respected well when they did things that really matter.